ఆదివాసీలకి పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఒకసారి విశ్లేషిద్దాం. ముందు కొన్ని క్లిప్ చూసిన తర్వాత. ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీల కోసం ఇప్పటి వరకు ఏం చేశారు అనేది ఒక విశ్లేషణ. అదేమిటంటే, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు లేని ఆదివాసీ గ్రామాలకి, ఆదివాసీ పల్లెబాట పేరుతో ప్రయోగాత్మకంగా ప్రయోగించినటువంటి ఒక ప్రాజెక్ట్. ఆయన ఆశయం 905 కిలోమీటర్లు ఇప్పటి వరకు రోడ్లు పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయవలసింది ఉంది. డోలీ మోతలతో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎవరైనా కానీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురై దారిలోనే ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక దుర్భరమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకి, అసలు నడకదారిలో కూడా వెళ్ళడానికే నరకం అనిపించే గిరిజనులకు కొండలలోంచి రోడ్డు మార్గాలు నిర్మించి, రోడ్లు పూర్తి చేసి వాళ్ళ జీవనాధారాన్ని పెంచాలి, వాళ్ళు కూడా బయట జనావాసాలకు రావాలి అన్న ఒకే ఒక్క బలమైన కోరికని ఆయన తీర్చుకున్నారు. ఆయన నిబద్ధత, ఆయన ఆశయం ఎంత గొప్పదో, ఇన్ని సంవత్సరాలు లేని రోడ్లని త్వరగతిని పూర్తి చేసి ఆయన ఇచ్చిన మాట కోసం ఎంతలా చేస్తారనేది ఈ ఒక్క రోడ్లే, ఆయన చేసినటువంటి రోడ్లే మనకి నిదర్శనం.